నాకు వచ్చే మోస్ట్ ఆఫ్ ద డిఎమ్స్ లో ద కామన్ ఆస్క్ క్వశ్చన్ వచ్చేసి బై అని ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చెప్పండి అని. నాకైతే పర్సనల్ గా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అయితే లేదు. ఐ ట్రై టు కీప్ థింగ్స్ యాజ్ ప్లేన్ యాజ్ పాసిబుల్. అండ్ ఇన్ కేస్ మీరు కనుక మార్కెట్ లో కొత్తగా వస్తుంటే నేనైతే ఖచ్చితంగా అదే రికమెండ్ చేస్తాను. మీరు అడగొచ్చు సింపుల్ అంటే ఎలా బై అని చెప్పేసి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్ మీరైతే ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ డామ్ షూర్ మీకు అయితే కన్సిస్టెంట్ గా మనీ అయితే కాంపౌండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ట్రై టు కీప్ థింగ్స్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నేను ఆల్మోస్ట్ 5 years బ్యాక్ అయితే నా జర్నీ స్టార్ట్ చేశాను. ద ఓన్లీ థింగ్ విచ్ హెల్ప్ మీ మోస్ట్ ఇస్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. వెన్ ఐ మీన్ సింపుల్, మీరు జస్ట్ వెళ్ళి ఈటీఎఫ్స్ ఆర్ ఎల్స్ ఇండెక్స్ ఫండ్స్ అయితే పర్చేస్ చేయండి. స్టార్టింగ్ లో ఈ స్టాక్ కొనాలి ఆ స్టాక్ కొనాలని చెప్పి మీరు పరిగెత్తుతూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ వాలటిలిటీ వీళ్ళకైతే మీరు అయితే సెల్ చేసిస్తారు వెంటనే. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి నెవర్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. వెన్ ఐ సే దిస్, మీరైతే అనొచ్చు నువ్వు ఫైనాన్స్ గా స్టాక్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దు అని మీరు అనొచ్చు. బట్ యాజ్ అ బిగినర్ గా మీరు కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అబ్జర్వ్ ద వాలటిలిటీ. ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మీకు వాలటిలిటీ వైజ్ లో కొంచెం అయితే తక్కువ వాలటిలిటీ ఉంటాయి. సో దట్ యూ గెట్ కంఫర్టబుల్ ఫస్ట్. ఇన్ కేస్ మీకు ఫండమెంటల్స్ అర్థం అయ్యి మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు వెళ్ళి స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ న్యూ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అవుట్ విత్ సమ్ మనీ, లెట్స్ సే ఒక 100 rupees ఇన్వెస్ట్ చేసి మీరు దాని మూమెంట్ ఎలా ఉంది చూద్దాం అనుకుని ప్లీజ్ స్టార్ట్ విత్ ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ సో దట్ యూ సీ సమ్ మార్కెట్ సైకిల్స్. థర్డ్ పాయింట్, ఫోకసింగ్ టూ మచ్ ఆన్ బీటింగ్ ద మార్కెట్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు నిఫ్టీ 50 కన్నా ఎక్కువ రిటర్న్స్ రావాలి, బ్యాంక్ నిఫ్టీ మీద ఆల్ఫా జనరేట్ చేయాలని అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ట్రేడింగ్ అని, ఆప్షన్స్ అని, ఫ్యూచర్స్ అని, రెగ్యులర్ ఇన్కమ్ అని ఇష్టం ఉన్న వాటిలోకి అయితే ఎంటర్ అవుతారు. ఫస్ట్ మీరు డైరెక్ట్ మీ జీరోదా ఆర్ఎల్స్ మీ బ్రోకర్ పోర్టల్కి వెళ్ళి ఫస్ట్ F&O అయితే టర్న్ ఆఫ్ చేయండి. ఇఫ్ యూఆర్ అ బిగినర్ ప్లీజ్ డూ నాట్ ఈవెన్ టచ్ F&O ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ అవుట్. మీ ఎంగేజ్ లో మీ మోస్ట్ ఆఫ్ ద ఫోకస్ షుడ్ బి టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ సోర్సెస్. మార్కెట్స్ అయితే ఇక్కడనే ఉంటాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిటర్న్స్ జనరేట్ చేసుకోవచ్చు, మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ వన్స్ మీ ప్రైమ్ టైం కనుక అయిపోయింది అనుకో, యూ కెనాట్ ఎర్న్ మోర్ దెన్ దట్. మీరు ఎంగేజ్ అంతా తీసుకెళ్లి మీరు మార్కెట్స్ మీద ఫోకస్ ఇస్తుంటారు. బట్ దిస్ సో మచ్ అవుట్ సైడ్ నెట్వర్కింగ్ కానీ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు వాటిని పెంచుకున్నారంటే ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగినప్పుడు మీ ఇన్పుట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుందో అది పెరుగుతుంది. సో యూ కెన్ గెట్ మల్టిఫోల్డ్ రిటర్న్స్. అది అంత పక్కన పెట్టి ఓన్లీ నేను 100 రూపాయలు పెట్టి దాన్ని 200 చేయాలనుకుంటాను నిఫ్టీ 50 అంటే అలా అయితే అవ్వదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఇదే చేస్తూ ఉంటారు కాలేజ్ లో. సరే భయ మీరు అన్నట్టు సింపుల్ గా ఇన్వెస్ట్మెంట్ నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే చేశాను, హౌ టు యూస్ ChatGPT అండ్ బిల్డ్ అ సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.